ఓటర్ ఐడి కార్డు లేకున్నా ఓటేయొచ్చుట. ఓటర్ ఐడి కార్డు లేకున్నా ఓటేయడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. 12 రకాల ఫోటో ఐడిలో ఏదో ఒకటి ఉన్నా ఓకే. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఇట్లే ఇవన్నీ కూడా ఏది ఓటర్ కార్డు ఇవన్నిటితో పాటు 12 రకాల ఐడీలు ఉంటే వాటిని ఓటేయొచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా జిహెచ్ఎంసీ కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ చెప్తా ఉన్నారు. ఓటర్ జాబితాలో పేరుండి ఓటర్ ఐడి లేకున్నా 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడీలతో పాటు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిహెచ్ఎంసీ కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. జూబ్లీస్ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తా ఉంది. జూబ్లీస్ లో నవంబర్ 11 జరిగినట్టు ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ జాబితాలో పేరుండి ఓటర్ గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడిలో ఏదైనా ఒకటి ఉన్నప్పటికీ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిహెచ్ఎంసీ కమిషనర్ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. చూడండి ఒకసారి. ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, తపాలా కార్యాలయం జారీ చేసినటువంటి ఫోటోతో కూడినటువంటి పాస్బుక్, కేంద్ర కార్మిక శాఖ జారీ చేసినటువంటి ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సైన్సెస్ కమిషన్ ఇండియా జారీ చేసినటువంటి స్మార్ట్ కార్డు, అదేవిధంగా భారతీయ పాస్పోర్టు, ఫోటోతో కూడినటువంటి పెన్షన్ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పిఎస్యులు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూడిఐడి కార్డులో ఏదో ఒకటి గుర్తింపు కార్డు ఉంటే ఓటు వేయొచ్చు అనేది చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. ఓటర్ ఐడి ఉంటేనే ఓటు వేసినట్టు కాదు. ఓటర్ ఐడితో పాటు చాలా రకాల కార్డ్స్ ఉన్నాయి. మరొక్కసారి నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తా. ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, తపాలా కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడినటువంటి పాస్బుక్, అదేవిధంగా కేంద్ర కార్మిక శాఖ జారీ చేసినటువంటి ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సైన్సెస్ కమిషన్ ఇండియా జారీ చేసినటువంటి స్మార్ట్ కార్డు, అదేవిధంగా పాస్పోర్టు, భారతీయ పాస్పోర్టు, ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పిఎస్సీలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఓకే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూడిఐడి కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డు ఉన్నటువంటి కార్డులు తీసుకపోతే 100% ఓటు వేయడానికి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం తెలిపింది. సో అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.